నమస్తే అండి. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం ఫామ్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నాను? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి పాలన అనేది ఎలా ఉంటుంది? బాగుంటుంది. అంటే జగన్ వచ్చాడు కానీ అంత అప్పుల పాలు చేశాడు ఏపీ మొత్తం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే డెవలప్మెంట్ చేశాడు, కొద్దిగా అప్పు చేసినా కొద్దిగా పర్లేదు. కానీ ఈ జగన్ పని చేయకపోయినా అప్పు చేశాడు. ఓకే, జగన్ పరిపాలనలో కొన్ని పథకాలు ఇస్తున్నారు కదా, మరి పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా? మరి జగన్ ఇచ్చిన పథకాల వల్ల కొద్దిగా ఉపయోగం ఉంది, సగం మోసం ఉంది. ఎందుకంటే సగం మంది నాశనం అయిపోయారు. ఎందుకంటే 40 సంవత్సరాల వాళ్ళకి వెళ్ళి పని చేసుకుంటారు, కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఉంటున్నారు. దానివల్ల హెల్త్ బాగా డ్యామేజ్ అవుతుంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే మరి జనసేన అండ్ టీడీపీ పొత్తులో వస్తుంది కదా, అలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ ఒంటరిగా వస్తే బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ ఒకటి పెట్టుకున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తే జనసేనకి ఏం వాల్యూ ఉండదు అనమాట. సో మరి ఇప్పుడు టీడీపీ ఒకవేళ అధికారంలోకి వస్తే మార్పులు ఏం జరుగుతాయి అనుకుంటున్నారు? అంటే రాజధానిని తీసుకొస్తాడని అనుకుంటున్నాను. ఓకే, జగన్ పరిపాలనలో మీకు నచ్చని అంశం ఏంటి మరి? జగన్ పరిపాలనలో భూములు సర్వే అని చెప్పాడు. భూములు సర్వే అని చెప్పి రైతులు పాస్బుక్ల మీద వాళ్ళ డాక్యుమెంట్స్ పేపర్ల మీద జగన్ ఫోటో వేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి దాని మీద జగన్ ఫోటో అనేది వేసుకుంటున్నాడు. ఒరిజినల్ ఏమొచ్చి జగన్ దగ్గర ఉంచుకొని డాక్యుమెంట్స్ అదే ఫేక్ డాక్యుమెంట్స్ ఏమొచ్చి పేదవాళ్ళకి ఇస్తున్నాడు, రైతులకి. సో విద్యా విషయంలో ఎలా ఉంది? విద్య అంటే విద్య పర్లేదండి. ఎందుకంటే చాలామంది చదువుకుంటారు తెలుగు మీడియం కాస్త తెలుగు మీడియం కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే తెలుగు మీడియం తీసేయడం వల్ల చాలామంది తెలుగు చదవలేకపోతున్నారు. సో ఇప్పుడు చాలా ధైర్యంగా వైనాట్ 175 అని మన జగన్ అంటున్నారు. మరి 175కి 175 వచ్చే అవకాశం ఉందా? లేదండి, ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఆఫ్ రావచ్చు. థ్యాంక్ యూ.